వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చలిమంచు ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. కాలచక్రంలో వర్షమనో ఎండనో చలిమంచనో ఇంట్లో కూర్చుంటే ఏ పనులు ఆగవు. ఇంత చలిలో కూడా ప్రజలు తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మీకు అవి చూపించే ప్రయత్నం చేస్తాను, మీరు కూడా నాతో రండి. బాగా ఎక్కువగా ఉంది కదా, ఈ టైంలో కళ్ళు పడుతుందా? కళ్ళు తక్కువ అవుతుంది. ఇప్పుడు కళ్ళు తక్కువ అవుతుంది అండి. ఇప్పుడు మనిషి ఎక్కువ పడేది ఎండల కాసే కొలిది వస్తుంది, బాగా వస్తుంది అనమాట. దీనికి తప్పదు మా బతుకు వృత్తి ధర్మం. వృత్తి ధర్మంగా ఎక్కడ కొద్దిగా అవుతాయి. ఇది 10 రోజుల దాకా కళ్ళు అవ్వదు. 10 రోజుల దాకా వేస్ట్గా గీవాల్సిందే. 10 రోజుల తర్వాత అది కోత అలాగా నెలకే పెరుగుతుంది. పెరిగి ఒకసారి ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ అలాగా ఒక్కొక్క గెల అలా గీసుకోవాలి. తప్పదు కూడా పైకి ఎక్కి దిగడం అంటే కళ్ళు ఇప్పుడు కొంటారా అన్న. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అలాగే నిలబడిపోతుంది ఒక్కోసారి నిలబడిపోయిందండి. పరమశత్వమే, ఇంకెందుకు పనికిరాదు. మరి పక్కన ప్రభుత్వం మందు ఉంది కదా, ప్రభుత్వం మందు మరి వాళ్ళు ఏమన్నా చేసినా ఊరుకోరు కదా. అవును, అది వలకమో చేయవలసిందే. ఈ రోజుకే మళ్ళీ రోజుకి పని చేయదు. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. ఏం చేస్తా ఉంటారు? కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తాం. పొద్దున్నే చలిగాల్లో వెళ్తున్నారు. ఇప్పుడు చెయ్యాలండి, మరి పొట్టగడితే మరి ఏ పని అయితే మరి పని చేసుకోవాలి కదా. చలి బాగా ఎక్కువగా ఉంటుంది కదండి. మరి చలి ఉంటుందండి, మరి తప్పదండి. మరి పొద్దున్నే రైతం కదండి, లేచి వెళ్ళి తెచ్చుకుని అమ్ముకుని బతకాలండి. చెట్లు ఎక్కువ దిగుతారు మీరు? 4-5 చెట్లు ఎక్కితేనే కానీ 100కాయ అవుతండి. 4-5 చెట్లు ఎక్కుతారు. ఎక్కడ అమ్మాలి మళ్ళీ? ఊరంటే అమ్ముతారండి. ఆకివీడు చెరుకు అమ్ముకుంటారా లేకపోతే హోల్సేల్? లేదండి, నేనే అమ్ముకుంటాను. చలి అయినా తప్పట్లేదు మీకు? తప్పదండి. మరి నమస్తే అండి. మీ పేరండి? వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు. ఏం చేస్తారు ఇక్కడ? చెరువు మీద అండి. చెరువు మీద పని చేస్తారా? ఇప్పుడు ఏరియాటర్లు తిరుగుతున్నట్టు ఉన్నాయి. అంటే పొద్దున్న ఏరియాటర్లు వేయాలా లేకపోతే వేయాలండి? లేకపోతే డివో పడిపోతాయండి. డివో అంటే చేపల చెరువు ఇది, రొయ్యల చేపల చెరువు అండి. చేపల చెరువు అంటే మంచు ఎక్కువగా ఉందని వేస్తారా లేకపోతే మనిషి ఎక్కువ మీద అండి. మనిషి ఎక్కువ మీద వేయాలండి. ఎండకి దాకా ఉండవలసిందండి, ఎండ వచ్చే వరకు. అదే ఇలా డివో పడిపోతాయండి. వారికి వచ్చి అలా చదువు. అంటే ఇంత మంచులో కూడా మీరు వచ్చి పని చేస్తున్నారు అని అంటే ఇబ్బందికరమైన పరిస్థితే కదా. తప్పదు కదా, మరి చేసుకోవాలండి. వచ్చి పని మనం చేసుకోవాల్సిందండి. ఓకే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు పెద్దరాజు. పెద్దరాజు. ఏం చేస్తారు? ఇదే పని అండి. ఏ పని అండి? ఏం పని ఇది? ఎలగబొట్టు పని అండి. ఎలగబొట్టలో ఏం చేస్తారు? వీటిని చాలా పెడతాడండి. చాలా పెట్టి ఆ పడ్డాయి చూసే అక్కడ చూస్తే తెలిసిపోయింది మీకు. ఎలకలే పొదలా ఉంటాయి, పడతాయండి. ఒక్కొక్క ఎలకి ఎంత ఇస్తారు? నేను ఎలకలకి 2 కూలి పనికి వేస్తాను. 500 అండి. రోజుకి 500. ఏ టైంలో వచ్చారు మీరు ఇక్కడికి? మధ్యాహ్నం 1 గంటకు వస్తాయండి. సరిగా సాయంత్రం 5:30, 6 అవుతుందండి ముగ్గిదొడికి. అంటే తెల్లారి పొద్దుటే వస్తామండి. పొద్దుటే తిరిగి వచ్చాక వస్తామండి. ఈ మంచుకి ఎలకలు ఎక్కువ పెరుగుతాయా? ఎక్కువ మనిషికి కాదండి, చీకటి రోజులు అయితే ఎక్కువ పడతాయండి. 8 తర్వాత అయితే మనకి భయంకరంగా ఉంటే ఎలగలుగుతాం మనం. ముళ్ళు ఉన్నాయి కొన్ని ఎదురు కాపాడుతుంటే వేయగలుగుతాం అడుగు. ఇదేం కదండి, అలాగే చీకటిలోనే పడతాయండి. అది చీకటిలో మన ముళ్ళు ఉన్నాయి గిళ్ళు ఉన్నాయి తొక్కుపోతాం అనుకోండి, అబ్బా దిగిపోతుంది అనుకుంటాయండి. అదండి. ఈ ఎలకలను అమ్ముతారా లేకపోతే పడేస్తారా? పడేస్తారండి. ఇంతకుముందు తినేవారేమోగా? అంతకుముందు తినేవారు,
ఈ వరకు ఆకివీడు మదిని గారు ఉండేవారు. ఎన్ని ఎకరాలు తన్ని ఎకరాలు మిషన్లో పెట్టేసి తుక్కు చేసేసి ఇట్లకి వేసేవారు, పంకాసికి వేసేవారు, ఎరువు కింద వాడేవారు, క్యాటపీస్ కింద అట్లకి వేసేవారు. సార్ గారు మీ పేరు? నా పేరు గంగరాజు అన్న. ఏం చేస్తూ ఉంటారు? చెరువుల మీద ఉంటాం జీతానికి. ఏమో ఇలాంటి మనుషు విపరీతంగా పట్టినప్పుడు మేము పొద్దుర్చి దాకా చేపల చెరువులు క్లైమేట్ మంచు చలి బాగా ఎక్కువగా ఉంది. ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇక్కడికి? 4ంటికి వచ్చామండి. 4 గంటలకే? అప్పుడు మంచు చలి ఉందా? అప్పుడు కొంచెం తక్కువ అన్న, ఇప్పుడు బాగా పెరిగింది. ఎలుగొచ్చి కొలిది పెరుగుతుంది. వచ్చిన తర్వాత గేదెలను శుభ్రం చేయడం అవి ఉంటాయా? దూడన గట్ట శుభ్రం చేసుకుని ఈ చెరువు గట్ట చూసుకుంటాను. మరి చలి ఎక్కువగా ఉందిగా, ఎలా వస్తున్నారు, ఎలా రాగలుగుతున్నారు? చాలా ఆ మాత్రం చలికి మేము తట్టుకుంటాం కదండి. బాగా ఎక్కువగా లేదా చలి? ఉంటుందండి, మరి ఇక క్లైమేట్ మారుతూ ఉంటుంది కదా, అలాగే అదండి. అందుకంటే ఏముందన్న చెరువుల మీద మాకు అలవాటు అయిపోయింది. అలాగే క్లైమేట్ ఏముందండి, ఆకాశం అలా మారుతూ ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఒక గంటకి మళ్ళీ తెరిపించేద్ది. ఆ పైనుంచి కిందకి దిగేటప్పటికి బాగా ఆక్సిజన్ అందదు చేపకి. ఆక్సిజన్ అందక డివో వచ్చే వరకు కూడా ఇక్కడే కాపలాగా ఉంటారు. ఉంటామండి. ఆ డివో పడుతుందని ఆ ప్యాన్ చెట్లు అవి తిప్పుతూ ఉంటాం. బాగా ఎండ వచ్చాక వాటిని ఆపేస్తాం. ఈ మనిషి కాలం అలాగే శివరాత్రి వెళ్ళేదాకా ప్రతి మనిషి పడుతూనే ఉంటుంది. మీరు లేచి వస్తూనే ఉంటారు, అలా వస్తూ ఉంటాం, దూరం చూసుకుంటాం, చెరువు చూసుకుంటాం, అలా టీ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే, సరే తాత. నమస్తే, మీ పేరండి? నా పేరు మాన్యం బలరామూర్తి అండి. ఏం చేస్తూ ఉంటారు? టాప్ పని చేస్తాను. టాపీ పని. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఇంత మంచులో? కోనపల్లి వెళ్తున్నాను పనికి. కోనపల్లి అంటే మంచు బాగా ఎక్కువగా ఉంది కదా, మరి జీవనోపాధి గురించి తప్పదు కదండి. మంచి ఉన్నది, ఏదన్నా వరద వచ్చినా వాన వచ్చినా తప్పదు. ఇంకా పక్కనే మంచు వర్షంలా కూరుతుంది. మరి కష్టపడకపోతే మరి చేయడదు కానీ డొక్కాడిన రోజులండి. మీతో పాటు ఇంకెవరైనా తీసుకుని వెళ్తారు, లేకపోతే అక్కడ పని వాళ్ళు అక్కడ ఉంటారండి, కుర్రోళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ పని చేసుకుంటాం. రోజు చలి ఇలాగే ఉంటుందా? చలి మంచు? చలి తక్కువ, మంచు తక్కువ కానీ చలి ఎక్కువ ఉంటుందండి. ఈ రోజు ఏంటంటే బాగా మంచు ఎక్కువ ఉంది. శివరాత్రి వెళ్ళి వరకు ఇలాగే ఉంటుంది మంచు బాగా. ఇంకెలా ఉన్నా కానీ తప్పదు కదండి, తప్పదు కష్టపడేవాడికి. సరే అండి, థ్యాంక్ యూ. ఓకే. అదే నేను ప్రతిరోజు పొద్దున్నే 5 గంటలకు లేస్తానండి. లేచి పొద్దున్నే బ్రష్ చేసుకుని వాకింగ్కి బయలుదేరుతాను. అలా 1 అవర్ వాకింగ్ చేస్తాను ప్రతిరోజు. ప్రస్తుతం మంచి ఎక్కువగా ఉంది కదా, వాకింగ్ ఆపేయచ్చుగా మీరు? మంచి అయినా పర్వాలేదండి. రోజు మాస్క్ అది కట్టుకునే వాళ్ళని ఈరోజు కట్టుకోలేదు. పర్వాలేదు. అనుకోకుండా ఎక్కువ పెరిగిందంటారా? అనుకోకుండా ఈరోజు మంచు ఎక్కువ వచ్చిందండి. చలి తగ్గిందండి, మంచు ఎక్కువ పెరిగిందండి. చూశారు కదా, మంచు వర్షంలా కురుస్తుంది. అయినా ప్రజలు తమ జీవనోపాధి కోసం తెల్లవారకు ముందే భక్తుల కోసం ఆలయాల్లో అర్చకులు, కల్లుగీత కార్మికులు, వ్యవసాయం పనులు చేసుకునే కార్మికులు తమ పనుల నిమిత్తం చలి మంచును కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నారు. ఉదయం పాఠశాలలకు, కళాశాలకు వెళ్ళే విద్యార్థులు కూడా అదే పరిస్థితి. ఇంత చలి మంచులో మీకు కొన్ని చిత్రాలు చూపించా. మరో ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.